నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మనుబోలు బీసీ కాలనీలో వినాయక చవితి వేడుకల్లో అపశృతి. బాణాసంచా పేలి 20 మందికి పైగా గాయాలు, ఒకరు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ప్రమాదం బాధాకరం. మనుబోలు బీసీ కాలనీలో జరిగిన సంఘటనలో గాయపడ్డ వారి కుటుంబాలను పరామర్శించిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గ్రామాల అభివృద్ధికి యువ ఇంజనీర్లు పాటుపడాలి. ఇంజనీర్స్ డే సందర్భంగా గూడూరులోని పిఆర్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో వివిధ శాఖల అధికారులు సన్మానించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు. ముగిసిన చవితి వేడుకలు. గూడూరులోని రైల్వే క్వార్టర్ సమీపంలో కొలువై ఉన్న శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో వైభవంగా గణపతి పూజ, పూర్ణాహుతి అనంతరం ఘనంగా పల్లకీ సేవ. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. మనుబోలు గ్రామ బీసీ కాలనీలో వినాయక చవితి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. బాణాసంచా కాలుస్తుండగా ప్రమాదవశాత్తు టపాసులు పేలి 20 మందికి పైగా గాయాలయ్యాయి. వారిలో ఒకరు మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనుబోలులోని బీసీ కాలనీలో ఆదివారం రాత్రి వినాయక చవితి వేడుకల్లో భాగంగా స్వామివారి నిమజ్జన కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వేడుకలు తిలకిస్తున్నారు. అదే సమయంలో బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకుంటుండగా సమీపంలోని ఓ ఇంటి ప్రహరీ గోడ పక్కన టపాసులు నిల్వ ఉంచారు. ఈ క్రమంలో భాగంగానే నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. నిల్వ ఉంచిన టపాసులపై నిప్పురవ్వలు పడడంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో కాలనీలో అరుపులు, కేకలు, రోదనలు మిన్నంటాయి. ఊహించని విధంగా చోటు చేసుకున్న ప్రమాదంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అన్నైటేట్ అంబులెన్స్ లో గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 5గురి పరిస్థితి విషమించగా మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. బాలేపల్లి మండలం పిగిలం గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు తీవ్రంగా గాయపడడంతో నెల్లూరు నారాయణ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా మారడంతో చెన్నైకు తరలిస్తుండగా మహేష్ మార్గ మధ్యలో మృతి చెందాడు. ఈ మేరకు మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వినాయక చవితి ఉత్సవంలో ప్రమాదవశాత్తు టపాసులు పేలి పలువురు గాయపడడం బాధాకరమని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మనుబోలులోని బీసీ కాలనీలో వినాయక ఉత్సవంలో అపశృతి చోటు చేసుకోవడం, పలువురు గాయపడడంతో ఆయన కాలనీకి చేరుకుని వారిని పరామర్శించారు. మనుబోలు బీసీ కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన వినాయక ఉత్సవంలో టపాసులు పేలి 20 మందికి పైగా గాయపడడం, ఒకరు మృతి చెందిన విషయం విదితమే. ఈ విషయం తెలుసుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాలనీకి చేరుకుని ఆయా కుటుంబాల వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ బాణాసంచా పేలి పలువురు గాయపడడం బాధాకరమని, అందులో 14 ఏళ్ల బాలుడు మృతి చెందడం విషాదకరమని తెలిపారు. మృతుని కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. అలాగే గాయపడిన వారికి ప్రభుత్వం ద్వారా సాయం అందేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఉత్సవాల్లో భారీ క్రాకర్స్ వినియోగం తగ్గించుకోవాలని, ప్రాణాపాయం లేని బాణాసంచా వాడుతూ తగిన జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలని ఆయన వివరించారు. పంచాయతీ బీసీ కాలనీలో వినాయక నిమజ్జనం కార్యక్రమం వాళ్ళు గ్రాండ్గా చేసుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే రోడ్డు మీద ఉత్సవం ప్రారంభం కాబోయేటప్పుడు కాల్చిన క్రాకర్సు ఆ పైనుండే కరెంటు వైర్లకు తగిలి ఒకటి రివర్స్ వచ్చి ఏ క్రాకర్ స్టాక్ ఉండిందో, ఈ టపాసాల స్టాక్ ఉండిందో ఆ స్టాక్ మీద పడింది. దాంతో బ్లాస్ట్ అయిపోయింది. 4-5 ఇళ్ళు దెబ్బతిన్నాయి. ఒక కుర్రోడు పాపం వెంకటగిరి పిగిలాం నుంచి వచ్చిన కాన్స్టిట్యున్సీ ఏంటి సరిపోలే, ఆ పిగిలాం కుర్రోడు బాలాయపల్లి మండలం పాపం అంతా 14 years అని అంటున్నారు. అరౌండ్ 14 years ఆ పిల్లోడు చనిపోయినాడు. దురదృష్టం. అప్పటికి మా సబ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఉండేవాళ్ళు అతన్ని మెడ్రాస్కైనా పంపించేదానికి
అంబులెన్స్ అది మాట్లాడేసి ఖర్చులు కూడా వీళ్ళే తలా కొంత వేసేసుకొని ప్రయత్నం చేశారు. కానీ ఆ బిడ్డ చనిపోయినాడు. 5 మందికి దెబ్బలు తగిలినాయి. కొంతమంది హాస్పిటల్లో ఉండరు. ఇప్పుడే ఇల్లు గల్లామె పెద్ద ఆమె 2 చెవులు పని చేయకుండా పోతున్నాయంట. అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇంకొక 4-5 పిల్లలు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇది దురదృష్టకరమైన పరిస్థితి. ఇది నేను చెప్తా వచ్చా. నా ప్రచారంలో కూడా క్రాకర్స్ పేలినప్పుడు నాకు ఇక్కడ పెద్ద పుండు పడిపోయింది. నేను ఒక దగ్గర గడ్డివాము తగలబడిపోయింది. నేను మా వాళ్ళందరికీ అప్పీల్ చేశా, అయ్యా మీరు క్రాకర్స్ కాలటం తగ్గించేసేయండి, ఏదైనా చిన్నవి కాల్చండి, పెద్దవి కాల్చి ప్రాణాలకి ముప్పు తెచ్చుకోబాకండి అని చెప్పి నేను పదే చెప్పాను. అందుకని అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది క్రాకర్స్ విషయంలో. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి, నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, శివుడు రాజాగౌడ్, చల్లగిరి ప్రసాద్, సానే వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. చిలుకూరు మండలంలోని కడివేడు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనంకు వెళ్లి తిరిగి వస్తుండగా అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడడంతో 6గురికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. గాయపడ్డ వారందరూ చెన్నూరు ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. గూడూరు మండలంలోని చెన్నూరు రామలింగయ్య గిరిజన కాలనీకి చెందిన వారు వినాయక నిమజ్జనానికి వాకాడు మండలం తూపులపాలెం సముద్రం వద్దకు వెళ్లారు. తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో చిలకూరు మండలంలోని కడివేడు సమీపానికి వచ్చేసరికి ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ట్రక్కులో ప్రయాణిస్తున్న ముదినేని రవి, కర్ణం రమణయ్య, తుపాకుల పరిమళ, యాటగిరి సునీత, కర్ణం శివ, వడమంజి వెంకటరమణయ్య గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఎవరికి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నేటి యువ ఇంజనీర్లు ఆదర్శంగా తీసుకుని గ్రామాభివృద్ధికి పాటుపడాలని పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రియాజ్ అహ్మద్ తెలిపారు. గూడూరులోని పిఆర్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే ఘనంగా జరిగింది. గూడూరు పట్టణంలోని పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయ సమావేశ మందిరంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పిఆర్ మరియు ఆర్డబ్ల్యూఎస్ ఈలు రవీంద్రబాబు, సర్దార్ హుసేన్, విద్యుత్ శాఖ డిఈ ప్రసాద్, ఏఈ మునిశేఖర్ తదితరులు, నందకుమార్ తదితరులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు, పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రియాజ్ అహ్మద్ తదితరులు మాట్లాడుతూ నేటి యువ ఇంజనీర్లు మోక్షగుండ విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. దీంతో రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని వారు వివరించారు. శాశ్వతంగా నిలిచిపోతారు. దానికి కారణం వారు దేశానికి చేసిన సేవ, ప్రజల సంక్షేమానికి చేసిన కృషి, ఇవన్నీ కూడా జనం మర్చిపోయారు. అటువంటి వ్యక్తులలో ఇంకొక వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఆయన కూడా సామాన్యమైన జీవితాన్ని గడిపి దేశానికి, దేశ రక్షణకు ఎంతో కృషి చేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇంజనీర్లకే ఒక ప్రతిభకు తార్కాణంగా నిలబడ్డారు. అటువంటి వ్యక్తిని మనం విశ్వేశ్వరయ్య గారికి ఇంకొకసారి స్మరించుకుంటూ, నేను తిరుపతిలో ఇంజనీరింగ్ చదివాను, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. తర్వాత అమర్రాజా బ్యాటరీస్లో 16 సంవత్సరాల దాకా వర్క్ చేస్తాను. ఆ తర్వాత మా కంపెనీ ప్రోడక్ట్స్ని డిస్ట్రిబ్యూషన్గా తీసుకొని 2004 నుంచి అమరాన్ బ్యాటరీస్ డిస్ట్రిబ్యూషన్ తిరుపతి, నెల్లూరు జిల్లాలో బిజినెస్ చేస్తూ ఉన్నాం. అలాగే ఒక 5-6 సంవత్సరాల క్రితం బ్యాటరీస్, ఓల్డ్ బ్యాటరీస్ నుంచి లెడ్ మెటల్ కలెక్ట్ చేసి మళ్ళీ దాన్ని రిఫైన్ చేసి మళ్ళీ బ్యాటరీలో యూజ్ చేస్తారు. దాన్ని లెడ్ స్మెల్టింగ్ ఇండస్ట్రీ అంటారు. ఆ ఇండస్ట్రీని కూడా 1860కి 100 సంవత్సరంలో జీవించగలిగాడు. ఎందుకనంటే క్రమశిక్షణ, మన ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఇంజనీర్లు ఎక్కువగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళే పాడు చేసుకుంటారు. కాబట్టి అందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే ఆయన క్రమశిక్షణ పాటిస్తూ మనం కూడా ఆయన షష్టి పూర్తి చేసుకొని 100 సంవత్సరంలో బతికిన మన ఇంజనీర్గా మనం కూడా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నానని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు
ఫస్ట్ లైన్స్ అనేది ఎక్కడ ఉంది అనేది ఎదుర్కొంటారు. లైన్స్ మన ఆపద హస్తం అందిస్తుంది. మొన్న మనకు ఇక్కడ మన ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు కూడా మనకు $10,000 పంపించి వాళ్ళని హెల్ప్ చేయమని చెప్పి అన్ని వస్తువులు వాళ్ళే పంపించారు. అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకరే హెల్ప్ చేసేదానికి వీలు కాదు కాబట్టి ఒక సంస్థగా ఏర్పడి ఈ సంస్థ నుంచి ప్రతి ఒక్కరికి నీటి పీపుల్కి అవసరమైనట్టు ఏవైనా ఉంటే మేము చేసేదానికి ముందుంటాం. ఇక్కడ ఒక సేవే కాకుండా ఇక్కడ స్నేహం కూడా సెలబ్రేట్ చేస్తున్నారంటే అందరికీ చాలా థ్యాంక్స్. సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని గురించి చాలా మంది అందరికీ మాట్లాడారు. ఈ గారు మాట్లాడారు, మర్యాదలు క్రియాలు కూడా మాట్లాడారు. మీకు చిన్న అడిషన్ చెప్పడం ఏంటంటే ఖడక్వాసలా అని చెప్పేసి ఒక విలేజ్ ఉంది పూణే దగ్గర. ఫస్ట్ టైం అక్కడ ఇంజనీర్గా పనిచేశారు విశ్వేశ్వరయ్య గారు. అక్కడ పోయినప్పుడు గేట్ గురించి సార్ చెప్పారు, కానీ అది ఆటోమేటిక్ గేట్ తయారు చేశారనమాట. యాజ్ ఎ ఇంజనీర్గా స్లూయిస్ గేట్స్ ఏదైతే ఉంటాయో మన డ్యామ్ దగ్గర ఆటోమేటిక్ గేట్స్ అంటే ఎలా ఉంటుందంటే అది ఫ్రంట్ ఎక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది ఓపెన్ అయిపోతుంది, ఫ్రంట్ తగ్గగానే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది అనమాట. దానికి ఇంటర్నేషనల్ లెవెల్లో అతనికి పేటెంట్ ఇచ్చారు. మన ఆంధ్రప్రదేశ్ చెందిన వారు ఒంగోలు ప్రకాశం జిల్లా మోక్షగుండం విలేజ్ ఉన్నది కాబట్టి ఆయన మన ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పుకోవడానికి కూడా మనం గర్వపడుతున్నాం. అదేవిధంగా ఇంజనీర్ల పాత్ర మన దేశ ఆర్థిక ప్రగతిలోనూ, అదేవిధంగా మన దేశాన్ని ప్రపంచ దేశాలతో సంధించడంలోనూ ముఖ్య పాత్ర వహిస్తారు ఇంజనీర్స్ అంటే ఒక సివిలే కాదు, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, వాటెవర్ మే బి, అగ్రికల్చర్, ఏరోనాటిక్, వీళ్ళందరూ అన్ని ఇంజనీర్లు అందరూ కలిసి ఈ దేశ ప్రగతికి పాటుపడతారని సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి చెప్పాలంటే వారు 1860లో జన్మించి దాదాపు 102 సంవత్సరాలు వారు ఎంతో ఇదిగా బతికి సంపూర్ణ ఆయుధారోగ్యాలతో ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు లయన్స్ క్లబ్ ప్రతినిధులు మురళీరెడ్డి, రామ్మోహన్, సేనయ్య, డాక్టర్ చంద్రహాస్, మదనమేటి వెంకటరమణయ్య, న్యాయవాది రజనీకాంత్, కళ్యాణ సాయి, శివయ్య తదితరులు పాల్గొన్నారు. రాపూరు మండలంలోని సిద్ధవరం వంతెన వద్ద లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తున్న లారీ గేదెలను ఢీకొట్టి ముళ్లపొదల్లోకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో 6 గేదెలు మృత్యువాత పడ్డాయి. చిట్వేల్ నుండి వెంకటగిరి ఎరువు కోసం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో తమ వంతు సహకారం అందిస్తున్నామని సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ అన్నారు. గూడూరులోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో పనబాక శ్రీనాథ్ అనే విద్యార్థి ఇంజనీరింగ్ ఫీజు కోసం 10,000 రూపాయల నగదు అందజేశారు. పట్టణంలోని బాలాజీ నగర్ లో ఏర్పాటైన ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమం జరిగింది. వాకాడు మండలంలోని జాండ్రంపేట గ్రామానికి చెందిన పనబాక శ్రీనాథ్ అనే విద్యార్థి ఇంటర్లో అధిక మార్కులు సాధించి NBKR కళాశాలలో ఇంజనీరింగ్ అయితే పేదరికం కారణంగా కళాశాలకు వెళ్లేందుకు దుస్తులు, బూట్లు, బ్యాగు, పుస్తకాలు, వాహన ఫీజు లేక అవస్థలు పడుతుండటంతో సంస్థ ప్రతినిధులు స్పందించి కార్యాలయంలో 10,000 రూపాయల నగదు అందజేశారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడుతూ పేదరికం కారణంగా చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో తమ సంస్థ సభ్యుల సహకారంతో చేయూత అందించామని వివరించారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీసు నందు వాకాడు మండలానికి చెందిన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి బాగా చదువుకొని ఎంసెట్లో మంచి ర్యాంకు కూడా
తెచ్చుకొని ఇంటర్లో మంచి మార్కులు సాధించి ఎన్బికే ఇన్స్టిట్యూట్ కాలేజీలో సీటు దక్కించుకున్న మా పెనబాక శ్రీనాథ్కి ఆర్థిక ఇబ్బందుల వల్ల అబ్బాయికి చిన్న అంటే కొన్ని అవసరాలు కూడా డబ్బులు లేకుండా ఇంటి దగ్గరనే ఆగిపోయిన విషయాన్ని నా దృష్టికి మా జాలేంద్ర తీసుకురావటం జరిగింది. ఎందుకంటే ప్రగతి సేవా సంస్థ స్థాపించినప్పుడే విద్య వైద్యం ఈ రెండింటి మీదే కాన్సెప్ట్ పెట్టుకొని ఈ ఒక సేవా సంస్థను స్థాపించడం జరిగింది. న్యాయం కూడా జరిగిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే కొన్ని ఇలాంటి పిల్లలకి ఎంతో 100 మందికి ఇచ్చి ఉంటాం నాకు తెలిసి. అంటే మేము ఎక్కువగా విద్య మీద, ఎందుకంటే పిల్లలు వాడిని ఇప్పుడు ఆ వయసులో నుంచి కొద్దిగా గట్టెక్కిస్తే చదువుకుంటే ఆ పిల్లడితో పాటు ఆ కుటుంబం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. అంటే ఆ అబ్బాయి వల్ల ఆ కుటుంబం చక్కగా ఉంటుంది, రేపు ఆయన చేసుకునే ఆ కుటుంబం బాగుంటుంది, ఆర్థికంగా వాళ్ళంతా కూడా ఇంకా స్థిరపడేదానికి చాలా దోహదపడుతుంది. కాబట్టి ఎవరైనా కూడా ఒక ఈ సంస్థే కాదు, ఏ సంస్థ అయినా కూడా చదువు అంటే సహాయం చేసేదానికి ముందుకు రావాలని అన్ని స్వచ్ఛంద సంస్థలను కూడా నేను మరీ ఆహ్వానిస్తున్నా. ఎందుకంటే విద్య మీద మనసు పెట్టి చాలా కార్యక్రమాలు చేయడం చేసాము. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ శ్రీనాథ్ అనే పిల్లవాడికి మా సంస్థ తరఫున సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సహాయాలు ఇలాంటి పిల్లలకి చేస్తూ వస్తే మనకి మన కుటుంబానికి మంచిది. ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా నేను కోరుకునేది ఏంటంటే అవకాశం ఉన్న వాళ్ళకి విద్యా వైద్యం మీద మనసు పెట్టి ఇలాంటి పిల్లవాళ్ళకి సహాయం చేస్తే మంచిదన్న ఉద్దేశంతో చేస్తున్నాం. మొదటగా మా ప్రగతి సేవా సంస్థ ఈ అబ్బాయిని గుర్తించి ఈ అబ్బాయికి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సహాయానికి తోడ్పడిన మా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వాకాటి రామ్మోహన్ రావు, ఐటీఐ ప్రభాకర్, పెంచలయ్య, పిల్లెల శ్రీనివాసులు, నక్కా రామకృష్ణయ్య, కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, విజయ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని రైల్వే క్వార్టర్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో చవితి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా సోమవారం స్వామివారికి విశేషంగా అలంకరించి గణపతి హోమం, పూర్ణాహుతి పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన తరువాత భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వినాయకుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. దయుంచయ్యా దేవ నీ అండదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా. ఓ దండాలయ్యా ఉండాలయ్యా దయుంచయ్యా దేవ నీ అండదండ ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. చెమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యమై. చిన్నారి చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం. ముచ్చెమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓ ఓ ఓ జన్మధన్యమై. అంబారిగా
ఉండగల ఇంతటి వరం అంబా సుత ఎందరికి లభించురా ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యుంచయ్యా దేవ నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా చిలకూరులోని హరిజనవాడలో చవితి వేడుకల్లో భాగంగా నిర్వహించిన వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం డీజేతో యువత నృత్యాల నడుమ వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. Key song mixed by DJ Chanta. From గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమేశ్వర ఆలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. भजेहम्
संहारः सकल लोकाय सर्वभूताय सत्य साक्षात्करा। గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 8 గ్రాముల బంగారం ధర 56,680 రూపాయలు కాగా గ్రాము ధర 7,085 రూపాయలు పలికింది. అలాగే గ్రాము వెండి ధర 94 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మనుబోలు బీసీ కాలనీలో వినాయక చవితి వేడుకల్లో అపశృతి. బాణాసంచా పేలి 20 మందికి పైగా గాయాలు, 1 మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ప్రమాదం బాధాకరం. మనుబోలు బీసీ కాలనీలో జరిగిన సంఘటనలో గాయపడ్డ వారి కుటుంబాలను పరామర్శించిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గ్రామాల అభివృద్ధికి యువ ఇంజనీర్లు పాటుపడాలి. ఇంజనీర్స్ డే సందర్భంగా గూడూరులోని పిఆర్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో వివిధ శాఖల అధికారులు సన్మానించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు. ముగిసిన చవితి వేడుకలు. గూడూరులోని రైల్వే క్వార్టర్ సమీపంలో కొలువై ఉన్న శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో వైభవంగా గణపతి పూజ, పూర్ణాహుతి అనంతరం ఘనంగా పల్లకీ సేవ విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.